హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరని మీరు చూసిన టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోటోలో నుంచి ఒక బడ్జెట్లో అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దాని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినా కూడా స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియోని వస్తే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకుని మాత్రం చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా దీని ఫ్యూచర్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ చూసుకుని మాత్రం చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. బడ్జెట్ కూడా ముందుగానే చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. బడ్జెట్ ఎంత లేదన్నా మనకు 20,000 అండర్లో వచ్చేస్తుంది. ఆ బడ్జెట్ ఏదో మీకు వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. దాని గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మెయిన్ తెలుసుకోవాల్సింది డిజైన్ చూసుకున్న మాత్రం ఈసారి మోటోలో నుంచి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మోటోలో ఎడ్జ్ ఫ్యూజన్ ఏదైతే డిజైన్ అనేది వేగం లేదో అదే ఫినిష్ తోటి కూడా ఇందులో కూడా లభిస్తుంది. ఇది వచ్చి మనకి మొబైల్ ఫ్రెండ్స్. ఇంకోటి మీకు ఏంటంటే మొబైల్ పేరు చెప్పలేదు ఇప్పటివరకు. మొబైల్ వచ్చి మనకి మోటో G85 మొబైల్ వచ్చి మనకి బడ్జెట్లో లభిస్తుంది. దీన్ని డిజైన్ పరంగా చూసుకున్న మాత్రం అదిరిపోయే డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ దీనికి అట్రాక్ట్ లుక్ ఏంటంటే మనకి వేగం లెదర్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి కోర్నింగ్ ఫైవ్ ప్రొడక్షన్ లభిస్తుంది. చాలా అదిరిపోయే డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై అయితే డిజైన్ ఫోటో అనేది డిస్ప్లే మీద వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనకి డిజైన్కి తగ్గట్టు అలాగే మనకి డిస్ప్లే చూసుకున్న మాత్రం డిస్ప్లే కూడా చాలా అదిరిపోయింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ప్యూరిటీ డిస్ప్లేతో లభిస్తుంది. 120 రూపీస్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 1600 ప్రీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి మనకి ఫుల్ హెచ్డీ ప్లస్తో రెజల్యూషన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో లభిస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చి మనకి 10-bit ప్యానల్తో లభిస్తుంది. కాబట్టి ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కూడా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డిస్ప్లేలో మనకి NFC కూడా ఉంది కాబట్టి. అలాగే డిస్ప్లేలో ఇంకా ఫ్యూచర్ ఏంటంటే మనకు వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రైమ్ వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి. చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే గురించి ఎవరికైతే తప్పకుండా నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. డిస్ప్లేతో పాటు ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ప్రాసెసర్లో మెయిన్ చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకు బేసిక్ మనకి గేమింగ్ ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే చాలా బెటర్గా పనిచేస్తాయి ఈ ప్రాసెసర్ అనేది. దీంతోపాటు అలాగే మనకు మల్టీ టాస్కింగ్ చూసుకున్న కూడా ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా తగ్గే ఛాన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. దీంతోపాటు దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.28 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. వచ్చి 4nm మీద లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ అనేది చాలా అదిరిపోయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎంత లేదన్నా మనకి ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 450 ఆండ్రాయిడ్ స్కోర్ ఉంటుంది. కాబట్టి చాలా అదిరిపోయే మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఎవరైతే బెస్ట్ గేమింగ్ ఎంట్రీ లెవెల్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్ చూసుకున్న మాత్రం ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తే చాలా అదిరిపోయే మొబైల్ అయితే అనుకోవచ్చు. దీంతోపాటు మనకి కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం కెమెరా కూడా మనకి బ్యాక్ సైడ్ ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP సోనీ సెన్సర్తో లభిస్తుంది. సోనీ సెన్సార్ వచ్చి మనకి LVT సెన్సార్ 600 సెన్సార్తో లభిస్తుంది. ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ పిక్చర్ కూడా ఉంది. అంటే స్టెబిలైజేషన్ వీడియోస్ అనేది చాలా ఎక్సలెంట్గా లభిస్తాయి మనకి ఇందులో. దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విత్ మైక్రో కెమెరా కూడా లభిస్తుంది. బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే మాత్రం ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా చాలా ఎక్స్పర్ట్ కెమెరా డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. ఇంకా మనం బడ్జెట్లో చూసుకున్న మాత్రం చాలా అదిరిపోయే మొబైల్స్ అయితే చూసుకున్న మాత్రం దీని ఫీచర్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఎవరికైతే తప్పకుండా నచ్చినాయి కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వాలి. ఫస్ట్ దీని ఫీచర్స్ ఇంకొన్ని ఫీచర్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ తరపున కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అల్లా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి మనం కొంచెం అయితే ఎంకరేజ్ అయితే చేయండి. వీడియోలో ఇంప్రెషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా విషయానికి వస్తే మాత్రం దీని బ్యాటరీ చూసుకుంటే 510 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 33 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడికి మనకి ఎంత లేదన్నా 52 minutes వరకు అయితే టైం తీసుకుంటే ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చి చాలా 1 day వరకు అయితే మినిమం బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ విషయానికి Android 14తో లభిస్తుంది. అలాగే Hello UI లభిస్తుంది. ఈ రెండు అప్డేట్స్ చూసుకున్న మాత్రం సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చి 2 years వరకు వస్తాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చి మనకి 3 years వరకు వస్తాయి. అప్డేట్స్ పరంగా చూసుకున్న మాత్రం మొబైల్ చూసుకున్న మాత్రం 3 years వరకు అయితే కంటిన్యూగా అప్డేట్స్ అయితే ఇవైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 12GB ర్యామ్ లభిస్తుంది. 256 స్టోరేజ్ లభిస్తుంది. అలాగే మనకి 12GB ర్యామ్ లభిస్తుంది. 512GB లభిస్తుంది. అలాగే ఇంకో బేస్ మోడల్ వచ్చి మనకి 8GB ర్యామ్ 128 వేరియంట్ లభిస్తుంది. ఇది ఒక్కడైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 8GB ర్యామ్ 128 వేరియంట్ మొబైల్ వచ్చి మనకి ఎంత లేదా మనకి 16,000కి లభించే అవకాశం ఉంది. అలాగే మనకి 12GB ర్యామ్ 256 వేరియంట్ వచ్చి మనకి 18,000కి లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రైస్ పరంగా చూసుకుంటే ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. మీకు బడ్జెట్లో మొబైల్లో బడ్జెట్ పరంగానే లభిస్తుంది కాబట్టి మొబైల్ అనేది చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఎవరైతే మీరు బడ్జెట్లో 5G మొబైల్ తీసుకున్న మాత్రం మోటోలో నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకుందాం అనుకున్నారు దీనికి అయితే వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు దీంట్లో బేసిక్ గేమింగ్ ప్లే చేసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకున్నా కూడా కొంచెం పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గానే తీసుకోవచ్చు. దీంతోపాటు డిస్ప్లే మనకి ఏదైనా మూవీస్ ఎక్స్పీరియన్స్ చేసుకున్నా కూడా చాలా ఎక్స్ప్లెయిన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఎందుకంటే PLOD డిస్ప్లే. దీంతోపాటు ఇంకోటి మెయిన్ అంటే మనకి ఇది కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే మనకి Dolby Atmos సపోర్ట్ ఉంది. అలాగే మనకి DL స్టీరియో స్పీకర్ లభిస్తుంది. ఇంకా కొన్ని IP54, 52 రేటింగ్ కూడా ఉంది. అలాగే మనకి దీనిలో 13 వరకు
13 వరకు 5G బ్యాండ్స్ అనేది సపోర్ట్ చేస్తాయి. చాలా ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చి మనకి ఎంత లేదా మనకు జూలై 10th వరకు అయితే ఫ్లిప్కార్ట్లో మనకు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే ఈ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ అయితే ఒకసారి అయితే లుక్ చేయండి. జూలై 10th వరకు అయితే అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు. సేల్స్ విషయం కోసం మనకు 12 వరకు అయితే సేల్స్ అయితే పెడతారు. కాబట్టి ఫస్ట్ సేల్స్లో కొనుక్కుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకు ఫస్ట్ సేల్స్లో మనకు కొన్ని ప్రైస్ డ్రాప్ అయితే అలాగే మనకు కొన్ని గిఫ్ట్స్ కూడా వస్తాయి. వాటి గురించి మరొక వీడియోని అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే వేచి ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.